సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటన నుంచి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుక నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీజే సుధాకర్ బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్ప చక్రపాణిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సరణాల తిరుపతిరావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి నూరు ఫాతిమా, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ దేశానికి వెళ్లాడో, ఎక్కడికి వెళ్లాడో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్లాడనుకుంటే ఇంత రహస్యమా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. ఏపీ వెంకటేశ్వరరావు టీడీపీ తొత్తు కాదా అని ఆయన ప్రశ్నించారు. పరికరాల కొనుగోలు స్కామ్ లో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా ఏబీవీ పాత్ర ఉందని నిర్ధారించింది. ఏపీ వెంకటేశ్వరరావు ఒంటిపై బట్టలు మాత్రమే కాకి లోపలంతా ఎల్లోనే అని ఆయన అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు చరిత్ర ప్రజలకు తెలుసని తెలియజేశారు. జూన్ 4వ తేదీన చంద్రబాబుకి మోర్చ వచ్చి హాస్పిటల్ చేరటం తథ్యమని తెలిపారు. వైసీపీ మళ్లీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని, వైసీపీ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం అవ్వండని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో
వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి? జిల్లాలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీగా ఏర్పాట్లు సిద్దం చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైక్మెన్ ఆడిటోరియం బాలమోహన్ దాస్ హాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడీతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 30 మంది అభ్యర్థులు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఓట్ల లెక్కింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని 5 విభాగాలలో జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 2500 మంది పోలీసులతో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రీ కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా శనివారం మధ్యాహ్నం నుంచే సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు, మొబైల్ పార్టీలు, క్యూఆర్టీ టీంలు కొనసాగుతాయని తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే 3 అంచెల భద్రత ఉందని, కౌంటింగ్ రోజు 4వ అంచె భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మన గుంటూరు పార్లమెంటు స్థానానికి అలానే గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 4వ తారీఖు పొద్దున 8 గంటలకి షార్ప్ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికి కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. చాలా డీటెయిల్గా చెప్పారు. పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ 2500 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది. సో ఈ రోజు నుండి పికెట్లు, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ ఫ్రమ్ 1 o'clock టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం. కౌంటింగ్ సెంటర్కి చూస్తే 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 4th లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము. అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు. వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్. రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము. సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు. వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్, అలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము. సిమిలర్లీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా
total 115 pickets, 70 mobile parties, 56 checkposts, 28 QRTs, special striking force, then రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు. సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. గుంటూరు నాసెంటర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ దీక్ష సమాజం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున ఉదయం 4 గంటలకి శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఈరోజు హనుమాన్ జయంతి మహోత్సవం స్వామివారికి ఘటాభిషేకం చాలా ఘనంగా జరిగిందని అన్నారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించామని అన్నారు. సాయంత్రం 9 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం, భక్తులందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. అంతేకాకుండా రేపు జూన్ 2వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు హనుమాన్ దీక్ష సమాజం కమిటీ సభ్యులు మాట్లాడారు. జై శ్రీరామ్. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు హాస్టే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడారు. హనుమాన్ జీవిత చరిత్ర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారికి మెప్పింపు నైపుణ్యం, విధేయత, నమ్మకం, విశ్వసనీయతతో ఎలా ఉండారో నేర్చుకోవచ్చని తెలిపారు. సముద్రాన్ని దాటిన, లంకను సగం కాల్చిన, సీతమ్మను తీసుకువచ్చే బలమున్నా ఎప్పుడు పొంగిపోలేదని, వేలాది సైన్యంతో తాను ఒక సైనికుడిగా మాత్రమే భావించాడని పేర్కొన్నారు. విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆధునిక భావితరానికి చక్కటి మార్గదర్శి అయిన హనుమంతుని జీవితాన్ని అధ్యయనం చేసిన వారికి ఆయన గొప్పతనం తెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా విజయవాడ జిఎస్ రాజు రోడ్డు సీతన్నపేట గేట్ దగ్గర భారత వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ తరపున శివబాలాజీ ఎలక్ట్రికల్స్ వారు పాదచారులకు వాహనదారులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివబాలాజీ ఎలక్ట్రికల్స్ నిర్వాహకులు రాధాకృష్ణ మాట్లాడారు. సుమారు 10 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి రోజున మజ్జిగ పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఎండాకాలంలో పాదచారులకు వాహనదారులకు మజ్జిగ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి నెల మొదటి రోజున పేదవారికి ఏదో ఒకటి ఉచితంగా అందిస్తామని, జూన్ 1 హనుమాన్ జయంతి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే విజయవాడలో ప్రముఖ ఏరియాలో వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ శివబాలాజీ ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాది నా పేరు రాధాకృష్ణ, శివబాలాజీ ఎలక్ట్రికల్స్. ఈ ఫరం తరఫున ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతికి చాలా అంటే ఈ ఎండాకాలంలో రావటం మనకి వెళ్ళే ఈ జనాభాని మీరు అందరూ చూస్తున్నారు కదా, ఈ క్రౌడ్కి వీళ్ళందరికీ మజ్జిగ అందించడం మాకు చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతున్నాం. మీ హనుమాన్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మీ అందరి సహకారంతో చాలా బాగా పూర్తి చేస్తాం. మా ఫ్రెండ్స్ కానీ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. సంతోషంగా ఉంది. ఈసారి చాలా ఈ ఫస్ట్ తారీఖు జూన్ 1 హనుమాన్ జయంతి రావడం నాకు చాలా సంతోషం. నేను నా వాట్సాప్ డీపీ కూడా ఓన్లీ హనుమానే ఉంటుంది. మీరు మీ అందరి సహకారం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ హనుమంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి చాలా బాగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సార్. హైదరాబాద్ ను మరో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సామాజిక రాజకీయ ఉద్యమ నేత కొరవి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిలో 1.42 లక్షల కోట్ల విలువ చేసే 242వ సంస్థల ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని తెలియజేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏపీకి 58%, తెలంగాణకు 42% పంచవలసి ఉందని గుర్తు చేశారు. విభజన హామీల అమలుకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఉద్యమించాలని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు, జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ప్రతినిధులు మేడ శ్రీనివాస్, అవధానుల హరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు షేక్ బాజీ, పి ప్రకాష్, కొసనం రాము, చంద్రనాయక్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ లో ఐదేళ్లు మొత్తం వృధా చేసేసాం. 5 ఏళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ప్రత్యేక హోదా విభజన హామీ కోసం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ అలాగే విభజన హామీలు అమలు విషయంలో కానీ ఏ ఒక్కరు ఒక మాట కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర విప్లవం చేశారు. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి కష్టాలు పోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని విషయంలో ఇంకా నత్తనని పడుతుంది. దీనికి కొత్త ప్రభుత్వం మొట్టమొదట మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తామంటే మొట్టమొదట అసెంబ్లీ తీర్మానం కొత్త ప్రభుత్వం ఎవరైనా సరే ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే విభజన చట్టం అలాగే రాజధాని ప్రక్రియ మీద పూర్తిగా ఏకపక్షంగా తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఈరోజు కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ముగిన నేపథ్యంలో మరి విభజన చట్టంలోని అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి రాజధాని స్టేటస్ కూడా అలాగే కొనసాగించడం మంచిది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. ఆయన రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఏం మాట్లాడుకోవడం శోచనీయం. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం. హైదరాబాద్ రాజధానిగా కొనసాగించడం అనేది ఏ పార్టీ కూడా దీన్ని ప్రస్తావించకపోవడం అనేది చాలా దారుణం.
మరి ప్రజల యొక్క అభిష్టాలు కానివ్వండి, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ పార్టీలు పట్టించుకోవడం లేదు. సొంత స్వార్థాలు, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీలు పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి కృష్ణా జిల్లా పట్టణంలో శ్రీ రామలక్ష్మి వీవర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా వైభవంగా హనుమాన్ బైక్ ర్యాలీ శోభాయాత్ర నిర్వహించారు. అనుసరిస్తూ మీ వాహనాన్ని 4 చొప్పున చక్కగా ఈ బండిని మీరు ఈ బండి వెనకాల మీరు అలాగే వెళ్ళండి. బంధువులందరికీ సడన పట్టణ హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆలయ కమిటీ సభ్యులు మరియు శోభాయాత్ర కమిటీ సభ్యులు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ హనుమ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ హనుమంతుడు యొక్క గొప్పతనం అనేది ఎంత చెప్పినా కూడా తరగనిది. ఆనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతూ జెండాపై విరాజాడు. అందరూ దేవతలు కానీ మొత్తానికి విశ్వానికి శ్రీకృష్ణుడు తల మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి చిహ్నం, క్రమశిక్షణకి చిహ్నం. అందుకనే శ్రీకృష్ణుడు జెండాపై శోభాయాత్రలో భాగంగా ఈరోజు అందరూ కూడా చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయుని ఆశీస్సులు పెట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శోభాయాత్రలో అందరూ కూడా క్రమశిక్షణలో మన గౌరవ అతిథి చెప్పినట్లుగా క్రమశిక్షణ మార్పులుగా నిలవాలని చెప్పి అందరూ కూడా శోభాయాత్రలో సంతోషంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.